అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. వరుస పర్యటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ. ఈరోజు తమిళనాడులో పాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈరోజు పార్టీ నేతలతో వైఎస్ షర్మిల సమావేశం. ఈ నెల 4న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల. ఈ రోజు నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం. నన్ను రాజకీయంగా అంతం చేసేందుకు కుట్ర. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గత వారం అక్కడే ఉన్నాను. జపాన్ భూకంపంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు రేపు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. 19.850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు విమానయానం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచురపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. ఏనద్ మాడవ్ కుటుంబమే being here at the 38th convocation ceremony of the Bharathidasan University is special for me. This is my first public interaction in 2024. I am happy to be in the beautiful state of Tamil Nadu and among young people. I am also glad to learn that I am the first Prime Minister to have the privilege of coming to a convocation here. I congratulate the graduate. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిమాణం చోటు చేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో పార్టీ విలీనంపై చర్చించనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ రోజు నుంచి రెండో దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం కానుంది. ప్రజలకు ఉచిత వైద్యం అందించే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, రేపటి నుంచి పట్టణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం 6 నెలల పాటు సాగనుండగా మొత్తం 13.945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ప్రతి ఇంటిని 2 సార్లు సందర్శిస్తారు. కాగా జనవరి 3వ తేదీన అంటే రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తనను రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపిస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి డీకే కంపెనీని జైహింద్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్కు సిబిఐ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై డీకే శివకుమార్ స్పందించారు. సిబిఐ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు తాను సిద్ధమేనని తెలిపారు డీకే శివకుమార్. తన సంస్థ వద్ద అన్ని పత్రాలు ఉన్న నోటీసులు ఎలా జారీ చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు శివకుమార్. వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. including the sub-register office, government office, institution, trust. They have given notice to various people. After the government has withdrawn the permission, given to CBI and handed over to Lokaयुक्त also. I don't know what is their intention, but it shows that they want to trouble me, trouble the party, and all these things. Some big plot is going on. I don't want to comment on it.
I think justice will prevail at the right time. So has the CBI given the case to Lokayukt also? Not CBI. The government has handed over, according to me, the government has handed over the case to Lokayukt. But CBI is issuing the notices. I don't know on what, when the entire case has been withdrawn. Case means the permission granted has been withdrawn and the government of the High Court has accepted it. I don't know how, in what manner it they have start issuing notice and asking for information. So, but what is this? You feel that this is the Lok Sabha elections are coming there to particularly time? See, I am telling you, Ahmed Patel election, Ahmed Patel is no more now. No more now. I thought that it would be over, but still they wanted to harass me. They are harassing. Who all are there behind this also I know. జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనలపై సినీ నటుడు ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల జపాన్లో పర్యటించిన ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్ జపాన్లో వారం రోజులు గడిపారు. అప్రమత్తంలోనే భూకంపం రావడం తన హృదయాన్ని కలిసివేసిందని, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్న వేళ పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయం ప్రశాంతి నిలయంలో జరిగిన ఆధ్యాత్మిక వేడుకల్లో సాయి పల్లవి పాల్గొన్నారు. చక్కనైన చిరుకట్టు నిదుట బొట్టుతో సంప్రదాయబద్ధంగా ఆమె భజనలో పాల్గొన్నారు. కొత్త సంవత్సర సందర్భంగా దేవుణ్ణి సన్నిధిలో ఆధ్యాత్మికతో జరుపుకున్నారు. సత్యసాయి సన్నిధిలో పాటలకు సాయి పల్లవి లీనమయ్యారు. కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికతతో మునిగిపోయారు సాయి పల్లవి. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలను మళ్లీ ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. వారానికి 3 రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈ నెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాలకు భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తన నుంచి తీసుకెనే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ ఈ కామెంట్ చేశారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలపై ముస్లింలు అలర్ట్ ఉండాలని అసదుద్దీన్ సూచించారు. అయోధ్య రామమందిర ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. బాబ్రీ మసీద్ గురించి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ గత 500 ఏళ్లుగా ఖురాన్ పఠనం జరిగే ప్రాంతం తమది కాకుండా పోయిందని పేర్కొన్నారు. तो मदरसों की, अपने तंजीमों की, अपनी जमातों की हिफाजत करिए मेरे अजीज दोस्तों और बुजुर्गों और नौजवानों. मस्जिदों को आबाद रखो. नौजवानों, तुमसे मैं कह रहा हूं, हमारी मस्जिद हमने खो दी और वहां पर क्या किया जा रहा है आप देख रहे हैं. नौजवानों, क्या तुम्हारे दिलों में, हमारे दिलों में तकलीफ नहीं होती कि जिस जगह पर हमने 500 साल हय्या अलल सलाह और हय्या अलल फलाह की सदाएं दी, जहां पर हमने बैठकर कुरान करीम का जिक्र किया, जहां पर हमने बैठकर सलातो सलाम के नजराने पेश किए, आज वो जगह हमारे हाथ में नहीं है. नौजवानों, क्या तुमको नहीं दिख रहा कि अभी ऐसे 3-4 मसाजिद हैं जिसमें दिल्ली की सुनेरी वाली मस्जिद भी है. मेरे अजीज दोस्तों, याद रखो नौजवानों, ये जो ताकतें हैं ना, तुम्हारे दिल से जब इत्तेहाद को निकालना चाहते हैं, क्यों निकालना चाहते हैं? मिली गीरत को खत्म कर दिया जाए, मिली हमियत को खत्म कर दिया जाए. बरसों की मेहनतों के बाद आज हमारा एक मुकाम हमने पैदा किया, तो ये आपको इन चीजों पर गौर करना है. अपनी मिली हमियत को, मिली अपनी ताकत को बरकरार रखिए. नौजवानों, मस्जिदों को आबाद रखो. कहीं ऐसा ना हो कि मस्जिदें हमसे छीन ली जाए. मुझे उम्मीद है कि इंशाअल्लाह ताला आज का ये नौजवान जो कल का बूढ़ा होगा, वो अपनी नजरों को आगे रखकर अपने दिमाग पर जोर डालकर सोचेगा कि किस तरीके से मुझे अपने आप को, अपने खानदान को, अपने शहर को, अपने महल्ले को बचाना है. इत्तेहाद एक ताकत है, इत्तेहाद एक नेमत है. निफाक और इंतशार मौत है, याद रखो मेरी इस बात को. यही चंद गुजारिशात
मैं इख्तिसार के साथ आपके सामने रखा हूं और मैं उलमाए कराम की मौजूदगी में लबकशाई किया हूं। मैं माफी चाहता हूं इन जय्यद उलमाए कराम की मौजूदगी में, जिनके दिल में अल्लाह उसके रसूल का इल्म है, जिनके बारे में कहा गया कि ये अंबिया के वारिस हैं। मेरे अजीज दोस्तों और बुजुर्गों, मेरी आप तमाम से गुजारिश है कि अपने मदरसों को मजबूत रखिए, इन मदरसों की तायीद करिए, इन मदरसों को अच्छा करिए और ये किसी के बातों में मत आइए ऐसा हो रहा नहीं। मेरे भाई, तहकीक करो, जाकर पूछो क्या यह सच है या झूठ है। कोई भी बोल देता, आप यकीन कर लेते हर बात पे। तो तहकीक करने के बाद एक राय को कायम करो। दुश्मन तो यही चाहता है कि झूठ के जरिए अपने महल को तामीर किया जाए। दुश्मन तो यही चाहता है कि झूठ के जरिए इन तमाम इदारों को कमजोर करके रख दिया जाए। तो मेरी आप तमाम से गुजारिश है कि ये हमारा नया साल फर्स्ट मुहर्रम है। फर्स्ट मुहर्रम हमारा नया साल है। ठीक है, दुनिया में हम रहते हैं, कामकाज करना है, तो 31 दिसंबर है, मगर इसका यह मतलब नहीं है कि तुम नाच रहे, बाजा बजा रहे हो। अरे दीवाने, कभी इतनी खुशी का इजहार अपने ज़ईफ माँ बाप के सामने भी जाके करो। जाके अपने अपनी अम्मा के पैर पकड़ ले, अम्मा आज तेरी गोद में उठाता हूं मैं। नहीं, दोस्त को उठाएंगे आज 12 बजे। अरे अम्मा के पैर पड़ ले, बाप के पैर पड़ ले, अपने बीवी का हक अदा कर दे। मगर नहीं, हीरो बनना है, कूल। खबर में गए तो पूरा कूल वूल निकल जाता, और हशर के मैदान में फिर क्या होगा सोच लो। याद रखो, इस दुनिया में आए तो जाएंगे, कोई बचने वाला नहीं है, सबको जाना है। अगर ऐसा नहीं होता तो फिर ये तमाम बादशाहों के महल आज वीरान पड़े हुए। 300 साल 100 साल उनके खानदान पानदान की हुकूमत रही, आज वहां पर कुत्ता ने फटकता माथा। तो याद रखिए, असल चीज क्या है? दीन है, जो मुफ्ती खलील अहमद साहब ने कहा। असल चीज इल्म है, उसको हासिल करिए। ప్రజా సేవకులుగా ఉన్నాం, ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పాలేరు నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందని పేర్కొన్నారు. వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా సైంధవ్ శైలేష్ కోలను దర్శకత్వంలో వెంకటేష్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది. ఇప్పటికే పాటలు డీజర్తో సినిమాపై క్యూరియాసిటీని పెంచిన మేకర్స్ తాజాగా ట్రైలర్కు ముహూర్తం ఫిక్స్ చేశారు. బుధవారం ట్రైలర్ను రిలీజ్ చేయనంటున్న ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో వెంకటేష్ బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యటనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ. ఈరోజు తమిళనాడులో పాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈరోజు పార్టీ నేతలతో వైఎస్ షర్మిల సమావేశం. ఈ నెల 4న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల. ఈ రోజు నుంచి 2వ దశ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం. నన్ను రాజకీయంగా అంతం చేసేందుకు కుట్ర. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. గత వారం అక్కడే ఉన్నాను. జపాన్ భూకంపంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి. अल रियाज टूर्स एंड ट्रैवल्स, जहां पर डोमेस्टिक एंड इंटरनेशनल एयर टिकटिंग, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीज़ा और उम्रा वीज़ा के साथ साथ वेस्टर्न यूनियन और मनीग्राम के अलावा दीगर कई सारी बेहतरीन सहूलियात भी यहां पर दस्तियाब रहेगी। मज़ीद तफसीलात के लिए दिए गए इस नंबर पर प्रोपराइटर मोहम्मद रियाज अहमद से रब्ता किया जा सकता है। फ़ोन नंबर है 970035
9182535378 या फिर 9182535378 या फिर सीधे चले आए अल रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। आपका इत्मीनान ही हमारी कामयाबी।